ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని అప్డేట్ వస్తుంటాయి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చి రిగ్రెషన్ అండి. ఓకే, రిగ్రెషన్ ఉంది. కొరిలేషన్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ కొరిలేషన్ ఏం చెప్తుందంటే డిగ్రీ ఆఫ్ మూమెంట్, అంటే డిగ్రీ ఆఫ్ మూమెంట్ చెప్తుందండి. డిగ్రీ ఆఫ్ మూమెంట్ బిట్వీన్ టూ వేరియబుల్స్ గురించి చెప్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన రెయిన్ఫాల్ తీసుకుందామండి. రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందండి. అంటే వీళ్ళిద్దరు ఒకటి అప్పుకు మూవ్ అయితే ఇది కూడా అప్పుకు మూవ్ అవుతుందని అంటే రిలేషన్ ఉంది. చూసారు? అంటే రెండింటికి ఒక రకమైన అంటే ఒక వేరియబుల్ మూవ్ అయ్యేదాన్ని బట్టి ఇంకో వేరియబుల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు రెయిన్ఫాల్ తగ్గింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు రెయిన్ఫాల్ తగ్గింది అనుకోండి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏమవుతుంది? అది కూడా డిక్రీజ్ అవుతుంది. సో కొరిలేషన్ ఏం చెప్తుందంటే ఎంత రిలేషన్షిప్ ఉందని చెప్తుంది. అంటే ఫస్ట్ రిలేషన్షిప్ అంటే వాటి ఎలా మూవ్ అవుతున్నాయి అంటే అది ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకో ఇంక్రీజ్ అవుతుంటుంది, ఇంకోటి డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంటుంది. అంటే మొదటి మీద ఒక దాని యొక్క ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉంటుంది అన్నది చెప్తుంది. అంటే ఒకటి పాజిటివ్ మూవ్ అయితే పాజిటివ్ మూవ్ అయితే, నెగిటివ్ మూవ్ అయితే నెగిటివ్ మూవ్ అయితే, అంటే ఒకటి ఇంక్రీజ్ అవుతుంటుంది అండి. ఇంకోటి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతుంటే ఒక వేరియబుల్ ఇంక్రీజ్ అయితే ఇంకో వేరియబుల్ డిక్రీజ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇంకోటి డిక్రీజ్ అవుతుంటే ఇది ఇంక్రీజ్ అవుతుంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కొన్ని. మనం పాజిటివ్ ఉండేది చెప్పానండి, ఇది ఆపోజిట్ డైరెక్షన్, అట్లా కూడా ఉంటాయి కొన్ని. ఓకే, అంటే వాళ్ళ మధ్య డిగ్రీ ఆఫ్ మూమెంట్ ఎలా ఉందని చెప్తుందండి. అంతే, ఆ డిగ్రీ ఆఫ్ మూమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంది రెండింటి మధ్య అదే చెప్తాను. కోరిలేషన్ ఏమితో రిప్రజెంట్ చేస్తాం అంటే స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం కోరిలేషన్. స్మాల్ ఆర్ అండి, ఇది స్మాల్ ఆర్. ఓకే, రిగ్రెషన్ ఏం చెప్తుంది? ఓన్లీ అంటే ఒక దాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద ఉందా లేదా అని చూపిస్తుంది. అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతుంది, ఇంకోటి ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ అవుతుంది. అట్లా ఒక దాని మీద ఒక ప్రభావం ఇంకో దాని మీద ఉందా లేదా అని చెప్తుంది అంతే కోరిలేషన్. ఓకే, రిగ్రెషన్ ఏం చెప్తుంది అంటే రిగ్రెషన్లో మనం రిగ్రెషన్లో రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామండి. అంటే ఒక ఈక్వేషన్ క్రియేట్ చేస్తాం. రిగ్రెషన్లో ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తాం, రిగ్రెషన్ లైన్స్ అని రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ రిగ్రెషన్ ఈక్వేషన్ అంటే ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు అంటే మనకు ఒక ఇంపాక్ట్ అవుతుంది అన్నప్పుడు దీనిల ద్వారా మనం ఈక్వేషన్ క్రియేట్ చేస్తామండి. అంటే ఒక దాని మీద ఒకటి ఇంపాక్ట్ అవుతుంటుంది, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. ఒకటి మూమెంట్ అవుతుంటే ఇంకోటి మూమెంట్ అవుతుంది. అట్లున్నప్పుడు వాటి మీద కొరిలేషన్ ఉందండి. ఆ కొరిలేషన్ ఉన్నప్పుడు మనం రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు కొరిలేషన్ ఉన్నప్పుడు అంటే ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్ ఇంపాక్ట్ చేస్తుందండి. ఓకేనా? అంటే ఒక వేరియబుల్ ఇంత ఉంటే, ఇప్పుడు రెయిన్ఫాల్ ఎంత ఉంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంత ఉండొచ్చు అట్లా కనుక్కోవడానికి మనం రిగ్రెషన్ ఈక్వేషన్స్ క్రియేట్ చేస్తామండి. రిగ్రెషన్ అంటే అదండి, ఈక్వేషన్స్ క్రియేట్ చేయడం రిగ్రెషన్గా రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం. ఓకే, మన రిగ్రెషన్ ఈక్వేషన్స్ 2 ఉంటాయండి. రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి? 2 ఉంటాయి. రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఆర్ లైన్స్ అండి. రిగ్రెషన్ లైన్స్ అంటాం మామూలుగా. ఓకే, రిగ్రెషన్ ఈక్వేషన్ లైన్స్. రిగ్రెషన్ ఈక్వేషన్ లైన్స్ 2 ఉంటాయండి. ఎక్స్ ఆన్ వై అని, వై ఆన్ ఎక్స్
regression equation. Y on x. Regression line, x on y line, y on x regression line, y on x regression line. ఇక్కడ క్లారిటీ చూడండి, ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ మీద డిపెండ్ అయింది అని అర్థం. అంటే మనం ఎక్స్ వాల్యూని కనుక్కుంటామండి ఇచ్చిన వై వాల్యూతో. అంటే మనకి ఇది తెలియదండి, ఇది ఇచ్చింటాడు, ఇది దీని ఈ ఈక్వేషన్ ద ఎక్స్ ఆన్ వై ద్వారా ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. అంటే ఎక్స్ వాల్యూ డిపెండ్స్ ఆన్ వై, అంటే ఎక్స్ యొక్క వాల్యూ వై మీద ఆధారపడి ఉంటుంది. అంటే రిగ్రెషన్ ఈక్వేషన్ ద్వారా మనం ఒక వేరియబుల్ ఇస్తే ఇంకో వేరియబుల్ని కనుక్కుంటామండి. అంటే ఇప్పుడు రెయిన్ఫాల్ ఇస్తే ఎంత ప్రొడక్షన్ ఉంటుందో కనుక్కుంటాం అట్లా అనమాట. ఏంటంటే వై ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చింటాడండి, మనం వై కనుక్కోవాలి. అంటే వై వాల్యూ వచ్చి అప్పుడు ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ వాల్యూ డిపెండ్స్ ఆన్ వై వాల్యూ. అంటే మనం ఎక్స్ వాల్యూని క్యాల్కులేట్ చేస్తామండి ఇచ్చిన వై వాల్యూతో, అప్పుడు ఈ ఈక్వేషన్ వాడాలి. వై ఆన్ ఎక్స్ అంటే వై వాల్యూ కనుక్కోవాలి మనం, ఎక్స్ వాల్యూ ఇచ్చింటాడు. ఓకే, వాడి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూస్తాం ఒకసారి. ఓకే, ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్ ఎలా చేయాలి చూడండి. ఎక్స్ ఆన్ వై, ఎక్స్ ఆన్ వై అండి. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్, బిఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్, ఇలా క్యాల్కులేట్ చేయాలి. ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ ఈక్వేషన్ అండి. వై ఆన్ ఎక్స్, వై ఆన్ రిగ్రెషన్ ఈక్వేషన్ ఎలా చేస్తాం? అప్పుడు ఫస్ట్ వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు బివైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అంటే ఎక్స్ ఆన్ వై అంటే ఫస్ట్ ఎక్స్ ఇట్లా రావాలండి, ఎక్స్ ఆన్ వై ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఆన్ వై అంటాం. ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై అంటాం. అంటే ఫస్ట్ ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్ రిగ్రెషన్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఇలా వస్తుందండి. ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ ఈక్వేషన్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బిఎక్స్వై, అంటే ఎక్స్ వై కదండి, ఎక్స్ ఆన్ వై కాబట్టి బిఎక్స్వై, నెక్స్ట్ వై మైనస్ వై బార్. ఓకే, వై ఆన్ ఎక్స్ అంటే వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు బివైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకేనా? ఈ టూ రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి వీటిని ఏమంటే రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అంటాం. దీన్ని బిఎక్స్వైని బివైఎక్స్ని. ఇక్కడ ఎక్స్ ఆన్ వైలో ఉన్న ఈ రిగ్రెషన్ కూడా ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ కోఎఫిషియెంట్. బివైఎక్స్ అంటే బివైఎక్స్లో ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్కి ఫస్ట్ వై మైనస్ వై బార్తో స్టార్ట్ అవుతుంది. అంటే వై ఆన్ ఎక్స్ కాబట్టి వై మైనస్ వై బార్, ఫస్ట్ వై ఉంది కాబట్టి వై. బివైఎక్స్ అంటే వైఎక్స్ బివైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, లాస్ట్లో ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ బార్ అంటే ఫస్ట్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అనేవి అనుకుంటాం. బిఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అండి. ఎక్స్ ఆన్ వై ఈక్వేషన్లో ఉన్న రిగ్రెషన్ కోఎఫిషియెంట్ అన్నమాట. ఓకే, దీనికి ఎట్లా వస్తుంది? బిఎక్స్వై ఎలా క్యాలిక్యులేట్ అంటే ఆర్ అంటే ఏంటి? కోరిలేషన్ కోఎఫిషియెంట్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ సింబల్స్ అండి ఇవి, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై. ఓకే, బివైఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బివైఎక్స్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్
రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై అయిపోయింది, వై ఆన్ ఎక్స్. ఇప్పుడు వై ఆన్ ఎక్స్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ అనమాట. వై ఆన్ ఎక్స్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఆర్ ఇంటూ బీవైఎక్స్ కదండి. ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి, 5 వేసుకోవాలి సారీ. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. ఓకే, రిగ్రెషన్ ఒకసారి చూడండి. ఎక్స్ ఆన్ వై అంటే ఎక్స్ ఇలా ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ ఈక్వేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బిఎక్స్వై అంటే ఎక్స్ ఆన్ వై కదండి, బిఎక్స్వై అన్నాడు. ఫస్ట్ ఎక్స్ వచ్చింది, తర్వాత వై వచ్చింది. బిఎక్స్వై వై మైనస్ వై బార్. వై ఆన్ ఎక్స్ అంటే ఫస్ట్ వై మైనస్ వై బార్, తర్వాత బివైఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అలా క్యాలిక్యులేట్ చేస్తాము. అట్లా బిఎక్స్వై చూడండి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఎక్స్ ఆన్ వై. బిఎక్స్వై అంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఎక్స్ ఆన్ వై. అలాగే బిఎక్స్వై వచ్చి రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. మనకి ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై వచ్చింది కదండి, చూడండి ఒకసారి. ఎక్స్ ఆన్ వైకే బిఎక్స్వై అనేది వచ్చింది. తర్వాత మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేయాలి. బిఎక్స్వై అంటే ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఓకే, ఇవి తెలిస్తే చాలండి మనం ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు వీడియోస్ చేయాలనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ అయిపోతే వీడియోస్ చేయనండి నేను. ఓకే, అట్లా మీకు ఎవరైనా స్టాండర్డ్ డీవియేషన్ కానీ కొరిలేషన్ కోఎఫిషియంట్కి కానీ డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి. మన టార్గెట్ వచ్చి 100 likes. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.